మరి వాళ్ళ అయ్యకు కూడా భిక్షం పెట్టి రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ అడగండి సార్. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి యూత్ కాంగ్రెస్లో తిప్పుకొని ఆయన పెద్దలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయారు, గతం మర్చిపోయారు. అదేదో అంటారు కదా, తల్లి పాలు తాలి తల్లి రమ్ముంది అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేసినట్టయితే మరి మా సోనియమ్మ దగ్గర ఇంట్లో పోయి కాళ్ళు మొక్కి ఇట్లా నిలబడి వంగి వంగి దండాలు కుటుంబ సభ్యుల మంది ఎందుకు మొక్కిరండి? ఆమె ద్రోహి కదా, కాంగ్రెస్ పార్టీ ద్రోహులు కదా చేసింది తెలంగాణకి. ఇప్పుడు మాటలు ఎట్లుంటుంది అంటే ఓడ దాటినాక ఓడమల్లన్న, ఏరు దాటినాక ఓడమల్లన్న అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఇవన్నీ చూసే కదా ఇవాళ అధికారం పక్కన పెట్టింది వాళ్ళని. మళ్ళీ అదే అధికారంలో ఉన్న ఆ భావంతో అహంకారపూరితమైన వైఖరితో మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఆల్రెడీ తిరస్కరిస్తున్నారు, ఆల్రెడీ విస్మరిస్తున్నారు. అయినా బుద్ధి రావట్లేదు కేటీఆర్ గారికి. ఇక మా అయ్యతోటి పెద్ద పోటుగాడు మా అయ్య ఒక్కడే అంటే మరి మీ అయ్య చెప్పినా కానీ మరి ప్రభుత్వంలో పక్క కింద కూర్చోబెట్టిరు. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మింది, సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే కేవలం మీ ఆస్తులు నింపుకోవడానికి మీ సమయం సరిపోయింది. అది నేనన్నమాట కాదు, స్వయాన కేసు